బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలోని ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ నేతలైన కాసు మహేష్ రెడ్డి, ఇక గోపిరెడ్డిలపై జోలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఏవిఎం బత్తలు కొట్టిన నేరస్తుడైన ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది, అది అక్రమ కేసు ఎలా అవుతుంది, పావు కాసు అంటూ నిలదీశారు. ఇక ఎన్నికల సమయంలో మాచర్ల కారంపూడి ప్రాంతాలలో పిన్నెల్లి రాక్షసకనం చేసిన విధ్వంసం మరిచావా? ఆ కర్రలు కత్తులు అధికారం ఇప్పుడు మాకు లేదని భయపడుతున్నాననుకుంటున్నావా అంటూ విమర్శలు గుప్పించారు. ఇక జంట హత్యలు చేసిన పిన్నెల్లి సోదరులకు సపోర్ట్ చేస్తావా, సిగ్గుందా అని దుయ్యబట్టారు. అక్రమంగా దోచుకోవడం, దాచుకోవడం, సంపాదించుకోవడం, కోటలు కట్టుకోవడం పిన్నెల్లికి తెలిసిన పనే, అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తావా అంటూ ఘాటుగా విమర్శించారు. కొన్ని జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయనకి కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాలా? మాచర్లకి బహిరంగ చర్చకు వస్తానంటున్నావు. రా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో, ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం. ఇక్కడ అభివృద్ధి నువ్వు వచ్చి చూపిస్తావా? మాచర్ల ప్రజలకి ఏమైనా కళ్ళు పోయినాయా? ఇక్కడ అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియదు అనుకుంటున్నావా? మాచర్లో ఏం జరిగిందో నువ్వు వచ్చి చూపిస్తావా? రా, చూపిద్దురా. లెక్కలతో వస్తావా? రా, లెక్కలతో రా. నీ లెక్క తేల్చే పంపిస్తాం. ఇక్కడ ఎవడు నీ కూతలకి భయపడేవాడు ఎవడు లేడా? నిన్న చెప్పాను, సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ వసూళ్లు అన్నిటినీ భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతా ఉన్నాం. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే, ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు. అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతా ఉన్నావు. ఈవీఎం జంట హత్య కేసులు చెప్పాను, అడగండి, పిన్నెల్లిని అడగండి ఏం జరిగిందన్నా అని చెప్తాడు. మొన్నేమో అభివృద్ధిలో పిన్నెల్లి హైవే తీసుకొచ్చాడు, ఆ పిన్నెల్లి తీసుకొచ్చాడు అన్నావు. నిన్నేమో నేను తీసుకొచ్చానంటున్నావు. మరి ఏది నిజం? నువ్వు తెచ్చావా, నీ పిన్నెల్లి తెచ్చాడా, మరి ఎంపీ గారు తెచ్చాడా?